నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన అంశాలను చూస్తే కనుక, ప్రణయ్ హత్య కేసులో ఒకరికి మరణ శిక్ష, నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరి శిక్ష, అమృతా బాబాయ్, శ్రవణ్ కుమార్ సహా 6గురికి యావజ్జీవ కారాగారం. నల్గొండ కోర్టు సంచలన తీర్పు, 7 ఏళ్లు కొనసాగిన విచారణ, ఇకపై పులోన్మాద హత్యలు జరగొద్దు, ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి. సో ఏదైతే 6 ఏళ్ల క్రితం జరిగిందో సంఘటన, అమృత అండ్ ప్రణయ్ కుమార్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిది వేర్వేరు కులాలు అవ్వడంతో అమృత తండ్రి దీన్ని వ్యతిరేకించడము, పోలీసుల సమక్షంలో కూడా ఇరు కుటుంబాలు ఫిర్యాదు చేయడము పోలీసులకి, వాళ్ళ సమక్షంలో కూడా అమృత నేను తనని పెళ్లి చేసుకుంటాను ప్రణయ్ అని చెప్పడము, ఇదంతా జరిగింది. పెళ్లి చేసుకున్నారు. సో అమృత ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో అమృత వాళ్ళ అత్తయ్య అంటే ప్రణయ్ వాళ్ళ అమ్మ, ప్రణయ్ ఇద్దరు కలిసి అమృతాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. ఆ నేపథ్యంలో హాస్పిటల్కి వెళ్ళిన టైంలో ప్రణయ్ని హత్య చేయడం జరిగింది. అయితే అమృత తండ్రి మారుతీరావు ఎవరైతే ఉన్నారో ఆయన సుఫారీ గ్యాంగ్ ని రంగంలోకి దింపి వాళ్ళతో హత్య చేయించడం జరిగింది. ముఖ్యంగా హత్య చేసిన అంటే ఆ సుఫారీ గ్యాంగ్ లో ఉన్నంత మందిలోనూ సుభాష్ శర్మ అనే వ్యక్తి ప్రణయ్ని హత్య చేశాడు. సో ఈ నేపథ్యంలో అంటే 6 ఏళ్ల తర్వాత దీనిపైన నల్గొండ SC/ST కోర్టు అయితే కనుక సంచలన తీర్పు ఇచ్చింది. ఎవరైతే A1 గా ఉన్నారో మారుతీరావు, అమృత తండ్రి, అతను 2020లోనే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఇక A2 గా ఉన్న సుభాష్ శర్మకి అయితే కనుక ఉరిశిక్ష విధించింది. మిగతా వాళ్ళందరికీ జీవిత ఖైదు విధించింది. దీంట్లో అంటే జీవిత ఖైదు విధించిన వాళ్ళల్లో అమృత బాబాయ్ కూడా ఉన్నారు, శ్రవణ్ కుమార్, ఆయనకు కూడా జీవిత ఖైదు అయితే కనుక పడింది. ఏదేమైనా కూడా అంటే కులాంతర వివాహాలని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, ఈ పరువు హత్యలు, ముఖ్యంగా మా పరువు పోతుంది వేరే కులం వాళ్ళని చేసుకుంటే అని చెప్పేసి ఎవరైతే పరువు హత్యలకి భయపడుతున్నారో వాళ్ళకి అంటే ఇదొక కనువిప్పు అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే కనుక ఇక్కడ ప్రణయ్ తండ్రి కూడా అదే కోరుకుంటున్నారు. అంటే ఇకపై కులోన్మాద హత్యలు వద్దు అని చెప్తున్నారు, అంటే పరువు హత్యలు వద్దు అని చెప్పేసి. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి అందరూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చాలా అల్లారు ముద్దుగా పెంచుకొని వాళ్ళ మీద అంటూ ఒక హోప్స్ పెట్టుకొని ఉంటారు. సో పెళ్లి దగ్గరికి వచ్చేసరికి పెద్దల మాట కాదనేసరికి, అందులో వేరే క్యాస్ట్ అనేసరికి కొంతమందికి అది ఇష్టపడరు. ఈ నేపథ్యంలో అంటే కోపతాపాలకు వెళ్ళిపోయి ఆవేశంలో డెసిషన్స్ తీసుకోవడం కాకుండా పిల్లలకి సర్ది చెప్పడమా, లేకపోతే పిల్లలు చెప్తున్నది కరెక్టా అని అటువైపు వాళ్ళని ఎంక్వైరీ చేయడమా, ఏదో ఒక సొల్యూషన్ చూసుకొని దాన్ని పరిష్కరించుకోవాలి. కానీ ఇలా పరువు వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, దీనివల్ల అనుకునే వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది. కొంతమందికి గాసిప్స్ కావాలి, మాట్లాడుకుంటారు. అదే మీకు ఏదైనా సమస్య వస్తే కనుక వాళ్ళందరూ వచ్చి ఆదుకుంటారా? ఆదుకోరు కదా. ఇప్పుడు సో అట్లా తయారైంది. ఎవరో కొంతమంది మాత్రమే ఏదైనా సమస్య వచ్చిందంటే వచ్చి ఆదుకునే వాళ్ళు. సో అలాంటప్పుడు మీరు పుట్టించుకున్న పిల్లల్ని లేదా వాళ్ళు పెళ్లి చేసుకున్న అతన్ని బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఈ పరువు హత్య కేసులకి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టండి. ఒక్కసారి అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏం చేస్తే బాగుంటుంది? పిల్లల్ని కన్విన్స్ చేయడమా, లేకపోతే వాళ్ళ గురించి కనుక్కోవడమా, ఇట్లా ఎంక్వైరీ చేసి చాలా పరిష్కార మార్గాలే ఉంటాయి. వాటిని అనుసరించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక, హయగ్రీవ భూములు వెనక్కి, 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఆస్తికి విముక్తి, చంద్రబాబు ప్రభుత్వ కీలక నిర్ణయం, జిల్లా కలెక్టర్ కు అందిన ఆదేశాలు, వృద్ధాశ్రమం వృద్ధులకు విల్లాలు కడతామంటున్నాడు. భూములు తీసుకున్న హయగ్రీవ 12.51 ఎకరాలు ఇచ్చిన నాటి సర్కార్ 3 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు, కానీ ఇప్పటికీ సాగుతున్న నిర్మాణాలు, ప్రైవేట్ వ్యక్తులకు ఫ్లాట్లు, విల్లాలు, పత్రాల్లో తప్పుడు సమాచారం, సీరియస్ గా తీసుకున్న సర్కార్. సో ఏదైతే కనుక విశాఖపట్నంలో అంటే హయగ్రీవ సంస్థకు కేటాయించిందో భూమిని, హయగ్రీవ భూముల్ని, దాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం అయితే కనుక కీలక నిర్ణయం తీసుకుంది. అంటే దాదాపు 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఆస్తికి విముక్తి కలిగింది అని చెప్పేసి ఇచ్చారు. ఈ ఎందుకు ముఖ్యంగా ఈ హయగ్రీవ భూములు ఉద్దేశం ఏంటి? 12.51 ఎకరాలు ఇచ్చింది గత ప్రభుత్వం. ఎందుకు ఇచ్చింది? దీని ముఖ్య ఉద్దేశము వృద్ధాశ్రమం వృద్ధులకు విల్లాలు కడతామని చెప్పేసి భూముల్ని హయగ్రీవకి అప్పగించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే కనుక అది
ఆ నిర్మాణాలు పూర్తవ్వలేదు, ఏమి అవ్వలేదు, అలా సాగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే అంటే దీన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. అయితే అంటే 3 ఏళ్ల లోపు పూర్తి చేయాల్సింది ఈ ప్రాజెక్టు. అంటే ఈ హయగ్రీవ సంస్థకి ఏదైతే భూములను ఇచ్చారో విల్లాలు అంటే వృద్ధులకి, వృద్ధాశ్రమాలకి విల్లాలు కట్టడానికి, అది 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు. సో ఈ నేపథ్యంలోనే దీన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అట్లాగే ప్రైవేట్ వ్యక్తులకు ప్లాట్లు, విల్లాలు పత్రాల్లో తప్పుడు సమాచారము అని చెప్పేసి కూడా ఇచ్చారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అయితే కనుక మొత్తానికి హయగ్రీవ సంస్థ నుంచి భూముల్ని వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది. ఇక మరో వార్త, మేడం సార్ మేడం అంతే, సీనియర్ అధికారుల భార్యల దందా, స్టార్ హోటళ్లలో కౌంటర్లు, కొత్త పుంతలు తొక్కిన అవినీతి, కొందరు ఉన్నతాధికారుల అక్రమాలకు తోడుగా భార్యలు. సార్ అపాయింట్మెంట్, సంతకం కావాలంటే మేడంలో కలవాల్సిందే, పనిని బట్టి రేటు నిర్ణయం. స్టార్ హోటల్స్ లో మీటింగ్ లో కొందరు ఆఫీస్లే పెట్టేశారు, సర్కారు తీరును అలసుగా తీసుకుని చెలరేగుతున్న అక్రమార్కులు. సో ఇక్కడ దానికి సంబంధించి ఒక చిన్న యానిమేషన్ కార్టూన్ టైప్ ఇచ్చారండి. ఇది అపాయింట్మెంట్ ఫీజ్ కి ఓకే, అసలు పనికి ఏది అని చెప్పేసి ఎవరైతే ఉన్నతాధికారి ఉన్నారో ఆయన భార్య ఒకరిని డిమాండ్ చేస్తున్నట్టు, అంటే అతను ఇచ్చిన అమౌంట్ ఇది కేవలం ఫీజు మాత్రమే, అపాయింట్మెంట్ ఫీజు మాత్రమే, ఇంకా అసలైనది ఏది అని చెప్పేసి అడుగుతున్నారు అని చెప్పేసి ఇచ్చారు. సీనియర్ అధికారుల ఎవరైతే సీనియర్ అధికారులు ఉన్నారో, కొంతమంది సీనియర్ అధికారులు ఉన్నారో వాళ్ళ భార్యలు అయితే ఏకంగా దందా నడిపించేస్తున్నారు, అవినీతి దందా. ముఖ్యంగా స్టార్ హోటళ్లలో కౌంటర్లు ఓపెన్ చేశారు అన్నట్టుగా వార్త ఇచ్చారు. అంటే ఆ ఉన్నతాధికారి ఎవరైతే ఉంటారో ఆయన అపాయింట్మెంట్ కావాలన్నా, ఆయన సంతకం కావాలన్నా కూడా ఫస్ట్ మేడంని కలవాలి, అంటే ఆయన వైఫ్ ని కలవాలి. ఆయన కలిసి ఏ పని మీద అయితే వచ్చారో వాళ్ళు దానిని బట్టే రేటు నిర్ణయిస్తారు. అంటే ఏ వర్క్ కి ఎంత, సంతకానికైతే ఇంత ఫీజు, లేకపోతే ఇంకొక దానికైతే ఇంత ఫీజు. ఇలా నిజంగానే కొత్త పుంతలు దొక్కుతోంది అవినీతి. అసలు అవినీతే తప్పు, అవినీతి రహిత సమాజం కోసం అని చెప్పేసి చాలా మంది కృషి చేస్తూ ఉంటే ఏకంగా ఉన్నతాధికారుల వాళ్ళు కూడా కదా వాళ్ళ భార్యలు దందా చేస్తున్నారంటే ఇది ఎక్కడ చోద్యం అసలు? ఇది ఎంత సిగ్గు మాలిన చర్య. ఆ అధికారులకు కొంచెమైనా బుద్ధి లేదా? పోనీ వీళ్ళకైనా బుద్ధి లేదా? ఎవరైతే దందా చేస్తున్నారో, అవినీతికి పాల్పడుతున్నారో ఆ అధికారుల భార్య, వాళ్ళకు కూడా కొంచెం కూడా బుద్ధి లేదా? ఇది తప్పు, ఇలా చేయకూడదు అని. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా? వచ్చే అంత మంచి సాలరీస్ వస్తుంటాయి కదా, అది అధికారులు చేయాల్సిన పని, బాధ్యత. దాన్ని కూడా మీరు డబ్బు ఇస్తేనే పని త్వరగా అవుతుందని చెప్పి చేయించుకుంటున్నారు చూడండి. ఇంతకంటే దౌర్భాగ్య స్థితి ఇంకొకటి ఉండదు. అది కూడా స్టార్ హోటల్స్ లో మీటింగ్, అంటే అక్కడ ఇక్కడ పెట్టుకుంటే మరి ఏదో అని అనుకుంటారు కదా, అదే స్టార్ హోటల్స్ లో అయితే ఏదో క్యాజువల్ మీటింగ్, ఎవరు కలిసారు వచ్చారు అట్లా అనుకుంటారు. ఎంత తెలివో చూసారండి. అసలు సినిమాలు చూసి మరి లేకపోతే ఏంటో మరి ఏం చూసి ఇన్స్పైర్ అవుతున్నారో తెలియదు కానీ, మరి సినిమాల ప్రభావం అనొచ్చో లేకపోతే ఇంకా ఏం ప్రభావమో తెలియదు కానీ, మొత్తానికైతే కొత్త కొత్త ఐడియాలతో అవినీతిని అయితే కనుక లాస్ట్ కు అసలు ఉన్నతాధికారుల భార్యలకు అవినీతికి పాల్పడము అన్నది అయితే కనుక అసలు అది నిజంగా జీర్ణించుకోలేని విషయంలాగా అనిపిస్తోంది. వీళ్ళు ఎలా ఇన్స్పైర్ అవుతున్నారో ఇట్లాంటి పనులు చేయడానికి అస్సలు అర్థం కావట్లేదు. కొందరైతే ఏకంగా ఆఫీస్లే పెట్టేశారంట. ఇక సర్కారు తీరును అలసుగా తీసుకొని చెలరేగుతున్న అక్రమార్కులు. మరి ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రత్యేకంగా నిఘా పెట్టి చేసిన కార్యక్రమం ఇది. దాంట్లో వెలుగు చూసిన అంశాలు. దీన్ని చూసి అయినా సర్కారు కనీసం ఎవరైతే ఉన్నతాధికారులు ఇలాంటి వాటికి పాల్పడుతున్న ఉన్నతాధికారులు ఉన్నారో, వాళ్ళ వైఫ్స్ ఉన్నారో, వాళ్ళ మీద అయితే కనుక కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ అవినీతి ఇంకా ఇలాగే పెరుగుకుంటే పట్టించుకోవట్లేదులే, ఇక్కడే ఇచ్చారు కదా కిందన, దీంట్లోనే ఇచ్చారు, సర్కారు తీరును అలసుగా తీసుకొని చెలరేగిపోతున్న అక్రమార్కులని. ఇంకా అడ్డు అదుపు ఏముండదు. ఎవరు పట్టించుకుంటారులే, ఆ ప్రభుత్వమే పట్టించుకోవట్లేదు ఏమవుతుందిలే అని చెప్పేసి ఇంకెళ్ళిపోతారు ముందుకి. అవినీతి చేస్తున్నాడు అంటే కనుక ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఇంకొకరు అవినీతి చేయడానికి ముందుకు రావాలన్నా భయపడాలి. అలా చట్టాలని అలా సవరిస్తారా, లేకపోతే అలాంటి చర్యలు తీసుకుంటారా అన్నది రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా, అంటే సీఎం అవ్వచ్చు, డిప్యూటీ సీఎం అవ్వచ్చు, లేదా దీనికి సంబంధించిన అంటే ఏ శాఖ వాళ్ళు దీనికి పాల్పడుతున్నారో ఆ శాఖల వాళ్ళు అవ్వచ్చు, హోమ్ మినిస్టర్ అవ్వచ్చు, డిప్యూటీ సీఎం అవ్వచ్చు, ఇంతమంది ఉన్నారు. ఎవరో ఒకరు స్పందించి చర్యలు తీసుకోండి. ఎందుకంటే మీ దృష్టికి రానివి, మీకు తెలియనివి కూడా ఛానల్స్ లేదా వార్తాపత్రికలు మీ ముందుకు తీసుకొస్తున్నాయి, ఎక్కడ ఏం జరుగుతోంది అని. వీటిపైన చర్యలు తీసుకోండి. ఇక మరో వార్త, రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ, సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నత స్థాయి భేటీ,
టాటా ఎండి ఎల్ఎన్టీ చైర్మన్ నిపుణులతో చర్చ. ఆధునిక కంప్యూటింగ్ టెక్నాలజీతో అభివృద్ధికి బాటలు, వ్యాలీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై టాస్క్ ఫోర్స్. అనువైన ప్రాంతం గుర్తించే బాధ్యత దానికే. రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు. సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారండి. మంటాడా టు మ్యాన్ హ్యాటన్ పుస్తకాన్ని రచయిత డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సో మొత్తానికైతే రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి ఒక ప్రధాన వార్త అయితే కనుక ఇచ్చారు. సీఎం అధ్యక్షత అయితే కనుక ఉన్నత స్థాయి భేటీ జరిగింది. ఇందులో టాటా ఎండి, ఎల్ఎన్టీ చైర్మన్ ఇంకా నిపుణులతో అయితే కనుక చర్చించారు. ఆధునిక కంప్యూటింగ్ టెక్నాలజీ పైన, అంటే ఆ టెక్నాలజీతో అభివృద్ధికి ఇంకా ఎటువంటి బాటలు వేయొచ్చు ఇప్పుడు అని చెప్పేసి ముఖ్యంగా చర్చించడం జరిగింది. ఇక వ్యాలీ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పైన కూడా టాస్క్ ఫోర్స్ అంటే చర్చించడం జరిగింది. సో అనువైన ప్రాంతం గుర్తించే బాధ్యత కూడా వీళ్ళకి ఇచ్చారని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇంకా ఇది ఏర్పాటు అయ్యిందంటే కనుక రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్తున్నారు సీఎం గారు. ఏది ఏమైనా కూడా ఇది ఒక అంటే మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఏపీకి ఒక పరిశ్రమ రావడం, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు ఏర్పడము అయితే కనుక నిజంగా శుభ పరిణామం. ఇక మరో వార్త, అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి, త్వరలో డీప్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్. భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే ప్రగతి సాధ్యం. ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడా టు మ్యాన్ హ్యాటన్ పుస్తకావిష్కరణలో సీఎం చంద్రబాబు క్యాన్సర్ పై పోరుకు సలహాదారుడుగా డాక్టర్ నోరి. సో ఇక్కడ ఫోటో ఇచ్చారండి. డాక్టర్ నోరి గారి ఏదైతే రచించారో మంటాడా టు మ్యాన్ హ్యాటన్ పుస్తకాన్ని, దాన్ని ఆవిష్కరిస్తున్నారు చంద్రబాబు నాయుడుతో కలిసి. దా ఫోటోని అయితే కనుక ఇక్కడ ముఖ్యంగా అమరావతిలో అయితే కనుక క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలోనే డీప్ టెక్నాలజీ అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే ప్రగతి అనేది సాధ్యం అవుతుందని చెప్పేసి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఇక క్యాన్సర్ పై పోరుకు సలహాదారుగా, అంటే క్యాన్సర్ ని ఎలా నివారించాలి, రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వచ్చిన క్యాన్సర్ ని నివారించడానికి ఏంటి అని చెప్పేసి ఇలాంటి వాటన్నిటిపైన సలహాదారుగా ప్రముఖ డాక్టర్ నోరి గారిని అయితే కనుక సలహాదారుడిగా తీసుకుంటున్నారని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే, ఈనాడులో గడువులోగా నిర్మించాల్సిందే, అమరావతిలో భూములు తీసుకున్న వారికి స్పష్టీకరణ, 31 సంస్థలకు యథాతథంగా భూ కేటాయింపులు, మరో 16 సంస్థలకు ప్రాంతం విస్తీర్ణం మార్పు, 13 సంస్థల కేటాయింపులు రద్దు, మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం. సో మంత్రివర్గ ఉపసంఘంలో అయితే కనుక ఒక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో భూములు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి స్పష్టంగా ఒకటే చెప్పారు, అంటే 31 సంస్థలకు యథాతథంగా ఏవైతే భూములు కేటాయించారో దాంతో పాటు ఇంకో మరో 16 సంస్థలకు కూడా ఆ ప్రాంతం విస్తీర్ణంలో అయితే కనుక మార్పులు చేశారు. ఈ 13 సంస్థలు ఏవైతే ఉన్నాయో మిగతా 13 సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికైతే కనుక కేటాయింపులు రద్దు చేశారు. సో ఈ నిర్ణయం అంటే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో అయితే కనుక ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పేసి విలేకరులతో మాట్లాడుతూ మంత్రి నారాయణ చెప్పారు. అలాగే చిత్రంలో ఇంకొంతమంది మంత్రులు కూడా ఉన్నారు. అంటే ముఖ్యంగా ఈ సంస్థలు ఏ సంస్థలు అయితే భూములు తీసుకున్నాయో నిర్మాణాలు చేపడతాము అని చెప్పేసి వాళ్ళు గడువులోగా యథాతథంగా ఆ సంస్థల నిర్మాణాన్ని అయితే కనుక చేపట్టాల్సిందే అని చెప్పేసి ముఖ్యంగా ఈ ఉపసంఘ భేటీలో అయితే కనుక చెప్పడం జరిగింది. మరో ముఖ్యమైన వార్త, జాతీయ విద్యా విధానంపై రగడ, తమిళనాడు రాజకీయంగా పిల్లి మొగ్గ వేస్తోందన్న కేంద్ర మంత్రి. ప్రధాన వ్యాఖ్యలపై లోక్సభలో డీఎంకే అభ్యంతరం, తమ రాష్ట్రంలో త్రిభాషా సూత్రం చెల్లదని స్పష్టీకరణ, మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలన్న స్టాలిన్. సో నిన్న లోక్సభలో అయితే కనుక తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎవరైతే కేంద్ర మంత్రి ప్రధాని ఉన్నారో ఆయన డిఎంకే ఎంపీలు అనాగరికులు అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ మాటల యుద్ధానికి తెరలేసింది లోక్సభలో. ఏదైతే త్రిభాషా సూత్రం ఉందో జాతీయ విద్యా విధానంలో ఫస్ట్ నుంచి ఇది చెప్పినప్పటి నుంచి తమిళనాడు దీన్ని వ్యతిరేకిస్తోంది. అంటే హిందీని మా పైన రుద్దకండి బలవంతంగా అని చెప్పేసి ఈ నేపథ్యంలో జరిగిన చర్చలో భాగంగా డిఎంకే ఎంపీలు ఎవరైతే అక్కడ మాట్లాడారో వాళ్ళకిను కేంద్ర మంత్రికి అయితే కనుక మాటల వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో దీన్ని అంటే ఈ నేపథ్యంలోనే డిఎంకే ఎంపీల మధ్య కేంద్ర మంత్రి మధ్య జరిగిన మాటల యుద్ధంలో అయితే కనుక ఈయన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రధాన్, ఆయన
నోరు జారి అనాగరికులు అని సంబోధించడం జరిగింది డిఎంకే నాయకుల్ని. దీంతో మరింత దుమారం చెలరేగింది. అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి స్టాలిన్ అయితే ఒకటే చెప్పారు స్పష్టంగా, నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని చెప్పారు. అలాగే హిందీ భాషను అంటే మహారాష్ట్రంలో త్రిభాషా సూత్రం అయితే కనుక చెల్లదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. మరి మళ్ళీ విడత బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మరి దాంట్లో ఏం అంటే అప్పుడు ఏం మాట్లాడతారు అంటే డిఎంకే ఎంపీలు ఏం మాట్లాడతారు, అప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుంది, లేదా త్రిభాషా సూత్ర విధానాన్ని మా రాష్ట్రంలో చెల్లదు, మా రాష్ట్రం అంగీకరించదు అని చెప్పేసి స్టాలిన్ ఏదైతే చెప్పారో మరి దీనిపైన చర్చిస్తారా, లేకపోతే దీనిపైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదైతే కనుక మళ్ళీ విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉందేమో చూడాలి. ఇంకా మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక మంగళగిరిలో ఉచిత విద్యుత్ బస్సు సేవలు, ఎయిమ్స్ కు ఒకటి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మరొకటి. సిఎస్ఆర్ కింద ఎలక్ట్రిక్ బస్సులను అందజేసిన మెగా ఇంజనీరింగ్ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో అయితే కనుక ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి సూచన మేరకు 24 కోట్ల రూపాయల విలువైన 2 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను మెగా సంస్థ అందజేసింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ డీజీపీ ఆఫీస్ మీదుగా ఎయిమ్స్ కు రాకపోకలు సాగిస్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకు తీసుకెళ్తుంది. వీటిల్లో ప్రయాణం అందరికీ పూర్తిగా ఉచితం అని చెప్పేసి చెప్పారు. ఏదేమైనా కూడా అంటే మెగా ఇంజనీరింగ్ సంస్థ వాళ్ళైతే 2 ఎలక్ట్రిక్ బస్సుల్ని అందించడం జరిగింది. ఈ బస్సులు అయితే కనుక అంటే ఉచిత విద్యుత్ బస్సులు అందించడం జరిగింది. దీంట్లో ప్రయాణం అయితే కనుక పూర్తిగా ఉచితం. ఒకటి ఎయిమ్స్ వరకు, ఇంకొకటేమో పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వరకు వెళ్తుంది అని చెప్పేసి చెప్పారు. ఇక మరో వార్త చూసుకుంటే కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ఈ నెల 12న వైసీపీ యువత పోరు, పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. సో ఇంతకు ముందు కూడా అంటే 2 రోజుల క్రితం వార్త వచ్చింది. ఈ నెల 12న అయితే కనుక అంటే రేపే యువత పోరు సభ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ఈ యువత పోరు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక అర్హత కలిగిన రైతులందరికీ అన్నదాత సుఖీభవ, ఒక్కో సెగ్మెంట్ నుంచి 250 శాంపిల్ సేకరణ, అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. సో అన్నదాత సుఖీభవ కింద ఎవరికైతే పెట్టుబడి సాయం కింద డబ్బు అందజేస్తారో దీని గురించి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అర్హులైన రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ వర్తిస్తుంది. అలాగే ఒక్కో సెగ్మెంట్ నుంచి 250 శాంపిల్లను అయితే సేకరిస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలో అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది. మరి ఈ అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం కింద 3 విడతల్లో అందిస్తాము పెట్టుబడి సాయం అని చెప్పారు. ఇది త్వరితగతిన అందిస్తే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఆరోగ్యానికి సంబంధించి మరొక వార్త, రాష్ట్రంలో మరో జీబీఎస్ మరణం, ఆ వ్యాధి లక్షణాలతో మహిళ మృతి. గుంటూరు జీజీహెచ్ లో ఇది 3వ డెత్. సో గుంటూరు అసలు మనం గతంలో చూసుకున్నా కూడా జీబీఎస్ మరణాలు గుంటూరులోనే 2 మరణించారు జీబీఎస్ తో. ఇప్పుడు మరో మరణం సంభవించింది, అది కూడా గుంటూరు జీజీహెచ్ లోనే. సో ఒక గుంటూరు జీజీహెచ్ లోనే ఇది 3వ డెత్ అని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో జీబీఎస్ కలవర పెట్టింది. తర్వాత దానిపైన ఎక్కువ ఏమీ వార్తలు రాకపోయేసరికి సరే తగ్గుముఖం పట్టింది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే కనుక మరొకరు కూడా ఇవి జీబీఎస్ తో మరణించారు అనేసరికి ఒక్కసారిగా కలవరపాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కొన్ని లక్షణాలు అయితే చెప్పారు, కానీ అవి పూర్తిగా సుస్పష్టంగా అవే లక్షణాలు అన్నదైతే కనుక ఇక్కడ క్లారిటీగా అయితే కనుక పూర్తి క్లారిటీగా చెప్పలేదు. కాకపోతే కొంతవరకు ఏం లక్షణాలు ఉంటాయి అన్నదైతే కనుక చెప్పారు. ఆ లక్షణాలు ఏవి కనిపించినా సరే వెంటనే ఆర్ఎంపీలు ఇలాంటి వాళ్ళ దగ్గరికి కాదు, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పి కూడా చెప్పారు ప్రభుత్వము. ముఖ్యంగా మనం చూసేటప్పుడు ఒక వస్తువు రెండుగా కనిపించడము, అలాగే మోచేతులు, మోకాళ్ళు లేదా అరికాళ్ళల్లో అరిచేతుల్లో తిమ్మిళ్ళు వచ్చి రావడము, అలాగే ఇంజెక్షన్స్ తో గుచ్చినట్టు మోచేతుల దగ్గర లేదా మోకాళ్ళ దగ్గర అలా నొప్పులు రావడము,
ఇలాంటి లక్షణాలు ఏ ఉన్నా సరే అంటే చేతులు మొత్తం మంటలు పుట్టడము, అంటే చేతులు అంటే మొత్తం చెయ్యి అంతా కూడా మంట పుట్టి కలర్ మారిపోవడము, ఇలాంటివి కొన్ని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. సో ఇట్లాంటి లక్షణాలు ఏ ఉన్నా సరే వెంటనే డాక్టర్ని అయితే కనుక సంప్రదించండి అని. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. అందులో ఎండాకాలం మొదలైంది, ఎండలు అయితే ఇప్పటికే చాలా ఎక్కువ ఉన్నాయి స్టార్టింగ్ లోనే. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ జీబీ సిండ్రోమ్ ఒకటి. ఈ నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి లక్షణాలు కనిపించినా సరే డాక్టర్ దగ్గరికి అయితే కనుక వెళ్ళి సంప్రదించి వెంటనే చూపించుకొని తగు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరో వార్త, కేటీఆర్ నీ నోరు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. చంద్రబాబు గురించి నీకు తెలియదేమో, మీ నాన్నకు బాగా తెలుసు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వార్నింగ్. ఏపీపై నోరు పారేసుకుంటున్న కేటీఆర్ నీ నోరు జాగ్రత్తగా ఉంచుకో. జగన్ వంటి అవినీతి పరుడితో జతకట్టిన నువ్వు కూడా మాకు నీతులు చెబుతావా అని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆగ్రహం వెలుగుచ్చారు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ కేటీఆర్ కు వెకిలి మాటలు వెకిలి చేష్టలు పోవడం లేదని వ్యాఖ్యానించారు. సో ఆంధ్రప్రదేశ్ పైన నోరు పారేసుకుంటున్న కేటీఆర్ మీద అయితే కనుక బుద్ధా వెంకన్న మండిపడ్డారు. నీ నోరు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. చంద్రబాబు గురించి నీకు తెలియదేమో, మీ నాన్న కేసీఆర్ కి బాగా తెలుసు అని చెప్పేసి ఫైర్ అయ్యారు. ఇదే విధంగా అంటే సో జగన్ తో జత కట్టిన నువ్వు కూడా మాకు నీతులు చెప్తావా అని చెప్పేసి ఒక రేంజ్ లో ఫైర్ అవ్వడం అయితే కనుక జరిగింది. తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పినప్పటికీ కూడా నీ వెకిలి చేష్టలు వెకిలి మాటలు అయితే కనుక పోవడం లేదని చెప్పేసి తనదైన స్టైల్లో బుద్ధ వెంకన్న అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక సాక్షిలో చూసుకుంటే కనుక లలిత్ మోడీ పాస్పోర్ట్ రద్దు చేయండి. ఐపీఎల్ మాజీ వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి ఇచ్చిన పాస్పోర్ట్ ను రద్దు చేయాలని వనవుతూ దేశ ప్రధాని జోతం ఆదేశాలు ఇచ్చారు. సో లలిత్ మోడీ పాస్పోర్ట్ అయితే కనుక రద్దు చేయమని వనవుతూ దేశ ప్రధాని ఆదేశాలు ఇచ్చారు. సో మరి లలిత్ మోడీ పాస్పోర్ట్ రద్దు అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అన్నదైతే కనుక తెలియాల్సి ఉంది. ఇక మరో వార్త చూస్తే కనుక అంగన్వాడీ ఆగ్రహ వేడి. టీడీపీ కూటమి సర్కార్ మోసాలపై మహిళల పోరుబాట. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధాలు. రెడ్ బుక్ రాజ్యాంగం అణచివేత చర్యలు. పోలీస్ ఆంక్షలను ఎదిరించి విజయవాడ మహాధర్నాకు భారీగా హాజరైన అంగన్వాడీలు. వేతనాల పెంపు, గ్రాట్యుటీపై కూటమి నేతలు నాడొక మాట నేడొక మాట. సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో 6 జీవోలు జారీ. సో అంగన్వాడీలో ఇక్కడ ఫోటో ఇచ్చారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు అని చెప్పేసి, అంగన్వాడీలో ఆగ్రహ వేడి అని చెప్పి ఏదైతే జీతాలు పెంచుతామో అలాగే గ్రాట్యుటీ ఇస్తాము అని చెప్పారో దానిపైన అయితే కనుక కూటమి నేతలు అప్పుడొక మాట చెప్పారు, ఇప్పుడొక మాట చెప్తున్నారు అని చెప్పేసి అంగన్వాడీలో అయితే కనుక ఆందోళనకు దిగారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక సమస్యల పరిష్కారం కోసం అయితే కనుక గత ప్రభుత్వంలో 6 జీవోలు జారీ చేశారని కూడా చెప్తున్నారు. మరి ఇంత పెద్ద సంఖ్యలో ధర్నా చేస్తున్న అంగన్వాడీలో మరి దీన్ని ప్రభుత్వం ఎలా చూస్తుంది? ఎందుకంటే గ్రాట్యుటీ ప్రకటించింది, ఇస్తామని చెప్పారు. మరి దాని గురించి అంటే ఎప్పుడు అది ఇస్తారు అన్నది, అలాగే పెంచిన వేతనాలు ఎప్పటి నుంచి ఇస్తారన్నది, మరి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి సుస్పష్టంగా చెప్తే కనుక మరొకసారి బాగుంటుంది. ఇంతమంది ధర్నా చేస్తున్నారు అంటే కనుక చిన్న విషయం కాదు కదా, ఒకరు ఇద్దరు అయితే అది వేరు. ఇంతమంది చేస్తున్నారు అంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకరిద్దరు అయినా సరే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. కానీ ఒకేసారి ఇంతమంది ధర్నా చేస్తున్నారు అంటే కనుక చెప్పిన దాన్ని చేయలేదనే కదా వాళ్ళు చేస్తున్నది. సో దీనిపైన ప్రభుత్వం అయితే కనుక చర్యలు తీసుకోవాలి. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం అణచివేత చర్యలు, పోలీస్ ఆంక్షలను ఎదిరించి మహాధర్నాకు భారీగా హాజరైన అంగన్వాడీలు అని ఇచ్చారు. ఇంకొకటి చూసుకుంటే కనుక ఇక్కడ అంటే దీనికి రిలేటెడ్ గానే ఉంది ఇది. అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య, టీడీపీ జనసేన నాయకుల బెదిరింపులే కారణం. 11 ఏళ్లుగా పనిచేస్తున్న ఆమెను తొలగిస్తామని వేధింపులు. తమ వారిని అంగన్వాడీ టీచర్ గా నియమించుకుంటామని ప్రచారం. తీవ్ర ఆందోళనతో ఆత్మహత్య. పల్నాడు జిల్లాలో ఘటన. ఆమె ఫోటో ఇచ్చారండి, ఫైల్ ఫోటో. మరి ఈ టీడీపీ జనసేన నాయకులు బెదిరింపుల కారణంగానే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు. మరి దీనిపైన జనసేన ఏం చెప్తుంది, అలాగే టీడీపీ ఏం చెప్తుంది? దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆమె ప్రాణాలు తీసుకొచ్చి తిరిగిస్తారా? ఆ కుటుంబానికి న్యాయం చేస్తారా? అంటే అధికారంలో ఉంటే మా పార్టీలు అధికారంలో ఉన్నాయని చెప్పేసి మీరు ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోతారా? ఇప్పుడు పార్టీ అధినేత, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, కార్యకర్తలకి మీ నాయకులకి ఇట్లాంటివన్నీ చెప్పుకోలేరా?
ఎక్కడ బెదిరింపులకు పాల్పడకండి అని. ఏదో నామకే వాస్తు ఒకటి 2 సార్లు చెప్పేసి మా నాయకులకు చెప్పేసాము అంటే అయిపోదు. అక్కడక్కడ ఇట్లాంటి వెలుగులోకి వస్తున్నాయి కదా, వాళ్ళని బెదిరిస్తున్నారు వీళ్ళని బెదిరిస్తున్నారని. ఇక్కడ ఏకంగా వాళ్ళ బెదిరింపులు తట్టుకోలేక, అంటే ఆమె 11 ఏళ్ళుగా పనిచేస్తున్నా కూడా అంగన్వాడీలో ఆమెని తొలగిస్తామని చెప్పేసి వేధిస్తున్నారు. ఇంకొకటి ఆమె తొలగించడమే కాకుండా మా వాళ్ళని అంగన్వాడీ టీచర్ గా నియమించుకుంటామని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారంట. అది తట్టుకోలేకనే ఆవిడ ఆందోళనతో సూసైడ్ చేసుకున్నారు. మరి ఇది పల్నాడు జిల్లాలో జరిగింది. మరి ఏం చేస్తున్నారు మీరు? ఇది నిజంగా చెప్పాలంటే ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పొచ్చు. మరి వాళ్ళు బెదిరించారు కాబట్టి ఆమె సూసైడ్ చేసుకుందని ఇక్కడ వార్తా కథనం అయితే ఇచ్చారు. ఈ వార్తా కథనాన్ని బట్టి చూస్తే అది సూసైడ్ కాదు, హత్య చేశారనే చెప్పొచ్చు. మరి ఇప్పటికైనా ఇట్లా ప్రాణాలు తీసుకునే లాగా ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళింది అంటే కనుక వాళ్ళు ఎంత బెదిరింపులకి లేక ఒత్తిడికి గురి చేస్తుంటే అలాంటి డెసిషన్ తీసుకొని ఉంటారు. దీనిపైన కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యంగా టీడీపీ జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ నాయకులని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. ఎందుకంటే కనుక మా ప్రభుత్వం ఉంది కదా, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందిలే అనుకొని ఇలా చేస్తే కనుక ఇలా ఎంతమంది ఇవి వెలుగులోకి వచ్చినవి, వెలుగులోకి రావడం ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు. ఇక మరో వార్త, కొనుగోలు కేంద్రాలు క్లోజ్, ఖరీఫ్ ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం, దిగుబడుల అంచనాలకు దూరంగా సేకరణ. 33.50 లక్షల టన్నులే సేకరించిన సర్కారు, దిగుబడుల్లో 50% కూడా కొనుగోలు చేయని వైనం. 20 నుంచి 30 రోజులైనా నగదు జమ కావట్లేదని రైతుల ఆందోళన. టన్నుకు సుమారు 6,000కు పైగా నష్టపోయిన అన్నదాతలు, రైతులకు దక్కాల్సిన సుమారు 2,000 కోట్లకు పైగా మద్దతు ధర దోపిడీ. శ్రీకాకుళం జిల్లాలో సేకరణ కేంద్రాల మూసివేత. సో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని చోట్ల అయితే కనుక క్లోజ్ చేశారు. ఇంకా ఆ ధాన్యం కొనుగోలు చేయడంలో, అంటే ఆ ధాన్యం సేకరించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక దిగుబడుల అంచనాలకు దూరంగా ఆ సేకరణ ఉంది అని చెప్పేసి, అంటే ఆ అంచనాలని అందుకోలేకపోయింది అని చెప్పేసి చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా ఇప్పటి వరకు అయితే కనుక ప్రభుత్వం 33.50 లక్షల టన్నులే సేకరించింది. అయితే దిగుబడుల్లో 50% కూడా కొనుగోలు చేయని వైనం. మరి 50% కూడా కొనుగోలు చేయకపోతే మిగతాదంతా ఎవరు కొనుగోలు చేస్తారు? 20 నుంచి 30 రోజులైనా కూడా అంటే ఆ కొనుగోలు ఏదైతే చేసిందో వాళ్ళకి డబ్బులు జమ చేయలేదంటే ఇప్పటి వరకు చేయట్లేదు అనేసి రైతులు ఆందోళన చేస్తున్నారని ఇచ్చారు. దీనికి తోడు టన్నుకి సుమారు 6,000 రూపాయలు నష్టపోయారు అన్నదాతలని కూడా చెప్తున్నారు. మరి రైతులకు దక్కాల్సిన అంటే సుమారు 2,000 కోట్లకు పైగా మద్దతు ధరలో అయితే కనుక దోపిడీ జరిగింది అని చెప్పేసి ప్రధానంగా సాక్షిలో ఇచ్చారు. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తోంది అన్నది ఇప్పుడు అందరికీ ఒక పెద్ద సందేహం ఏర్పడింది. ఎందుకు ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తోంది రైతుల విషయంలో అని చెప్పేసి. ఇక ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో అయితే కనుక ఏదైతే ధాన్యం సేకరణ కేంద్రాలు ఉంటాయో అవి మూసేశారంట. మరి ఇంకెక్కడికి వెళ్తారు రైతులు? అంటే ఎంత దిగుబడి వస్తుంది, ఎంత సేకరించాలి, ఇదంతా ముందస్తు ప్రణాళికలు ఏమి ఉండవా మీకు? దానికి సంబంధించి అచ్చెన్నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆయనే కదా వ్యవసాయ శాఖ మంత్రి. ఏం అచ్చెన్నాయుడు గారు మీకు తెలీదా? ఒక అంచనా అయితే వేయలేరా? మీకు సంబంధించి మీ పేషీకి సంబంధించి ఉన్నతాధికారులు ఉంటారు కదా, ఐఏఎస్ లో, తెలీదా? వాళ్ళ ద్వారా కూడా అంచనా వేయచ్చు కదా. ఎన్ని ఎకరాల్లో వేశారు, ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉంది, ఎంత దిగుబడి రావచ్చు, మనం ఎంత కొనుగోలు చేయగలుగుతాము, ఎన్ని కేంద్రాలు ఉన్నాయి, ఇంకెన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వస్తుంది, మద్దతు ధర ఎంత, ఇవన్నీ తెలియదా మీకు? చెప్పాలా ఎవరన్నా? వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఎలా ఉండాలండి? మొత్తం వ్యవసాయం మీద ఒక పట్టు ఉండాలి. సరే, పట్టు లేకపోయినా కనీస అవగాహన ఉండాలి. ఉన్నతాధికారులు ఉంటారు, వాళ్ళని అడిగి ఇప్పుడు మీరు ఉన్నతాధికారులు ఉండేది అందుకు కదా. ఇవన్నీ అంచనా వేయకోకుండా మీరు ఎలా ఇలా చేస్తారు? ఇక్కడ సాక్షిలో ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే అదే అర్థమవుతుంది. అంచనా వేయలేకపోయారు, అందుకే విఫలమయ్యారు. ఇక్కడ విఫలమయ్యారని చెప్పేసి కథనంలోనే ఉంది. ఎందుకంటే రైతులతో ఆడుకుంటారు ప్రతిసారి. కొనుగోలు కేంద్రాలు క్లోజ్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు 50% కూడా కొనుగోలు చేయని వైనం అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. మరి అలాగని ప్రైవేట్ లో అమ్ముకుంటే ఈ దళారీలు అని చెప్పేసి, లేదా ప్రైవేట్ వ్యక్తులు ఇంకా తక్కువకి తీసుకొని అలా ఎంత నష్టపోవాల్సి వస్తుంది? ఒకసారి ఆలోచించండి. మీకు ఏదైనా మిర్చి విషయంలోనూ అలాగే చేశారు. ఎట్టకేలకు ఏదో మద్దతు ధర అన్నారు 11,761, అది కూడా గిట్టుకోదు అని చెప్పేసి రైతులు బాధపడుతున్నా కూడా అది కూడా ఆ తర్వాత దాని గురించి కూడా పట్టించుకున్న దాఖలాలు అయితే అక్కడ వార్తలు అయితే రాలేదు. అంటే 20,000 పెంచండి అని చెప్పేసి ఆందోళన చేశారని కూడా వార్తలు వచ్చాయి. మరి దానిపైన కూడా ఏం చర్యలు తీసుకున్నారు మీరు? అప్పుడేమో మిర్చి ఇది అట్లా అయిపోయింది, ఇప్పుడేమో ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయడంలో సర్కారు అంటే విఫలమైంది అని చెప్పేసి, ధాన్యం సేకరణలో సర్కారు విఫలమైందని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇక్కడ రైతుల్ని పట్టించుకుంటున్నారు, ఏం చేస్తున్నారు ఏందో అసలు ఏం అర్థం కావట్లేదు. నాడు మా వర్మ, నేడు నీ కర్మ. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు మోకాలడ్డింది పవన్ అని జోరుగా ప్రచారం.
ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అన్యాయం, తనకు ప్రోటోకాల్ ఇబ్బందులు వస్తాయని బాబుకు చెప్పినట్లు వార్తలు, 2 అధికార కేంద్రాలు ఏర్పడతాయని ఆందోళన. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు 2 చోట్ల ఓడిన పవన్ ను గెలిపించిన వ్యక్తిని అవమానించారని ఆందోళన. సో ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ అయితే కనుక మొన్న వచ్చింది. దాంట్లో వర్మ పేరు ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే పిఠాపురం సీట్ ని పవన్ కళ్యాణ్ కి త్యాగం చేశారు, ఎమ్మెల్యే సీట్ ని. సో వర్మ పేరు ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. దాంట్లో కూడా వర్మ గారి పేరు లేదు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ సాక్షిలో ఇచ్చినదైతే కనుక ప్రధానంగా సో ఎమ్మెల్సీ సీట్ రాకోకుండా, అంటే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఎవరైతే ఉన్నారో ఈయనకి సీట్ రాకుండా మోకాలడ్డింది పవన్ కళ్యాణ్. ఎందుకంటే కనుక ఎమ్మెల్సీ పదవి, ఎందుకంటే కనుక తినకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే కనుక నాకు ప్రోటోకాల్ ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి బాబుకి చెప్పినట్లు వార్తలు వచ్చాయి అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. అంటే కన్ఫర్మ్ గా చెప్పలేదు వీళ్ళు కూడా, అట్లాంటి వార్తలు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. 2 అధికార కేంద్రాలు ఏర్పడతాయి, అంటే జనసేన ఒకటి, టీడీపీ ఒకటి, అట్లా 2 అధికారిక కేంద్రాలు ఏర్పడతాయి అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారంట డిప్యూటీ సీఎం గారు. సో అందుకని ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదంట వర్మ. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులు, అంటే ఎవరైతే పిఠాపురంలో వర్మ అభిమానులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, టీడీపీకి సంబంధించి వీళ్ళు టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కు తన సీటు ఇచ్చి గెలిపించిన వ్యక్తిని అవమానించారని చెప్పేసి ఆందోళన చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా సాక్షులు ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక విషయం మెచ్చుకోవాల్సింది ఏంటంటే వర్మని, నిన్న వర్మ గారు మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు, అంటే ఒక నియోజకవర్గంలో సీట్లని సర్దుబాటు చేయాలంటేనే కష్టం అవుతుంది, అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అన్ని చూసుకొని ఇవ్వాలంటే ఇంకెంత కష్టం అవుతుంది. సో మేము అర్థం చేసుకోగలుగుతాము ఈ సిచ్యువేషన్ ని అని చెప్పేసి కార్యకర్తలకి చెప్పారు. అక్కడ వర్మ గారి గ్రేట్నెస్ ఏంటి అన్నది తెలుస్తుంది. నిజమైన, అంటే నిజమైన విశ్వాసం కలిగిన వ్యక్తి పార్టీలకు ఎవరంటే వర్మ లాంటి వాళ్ళని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన ఎమ్మెల్యే సీటు త్యాగం చేశారు, ఎమ్మెల్సీ వస్తుందేమో అనుకుంటే అది కూడా రాలా. దానిపైన టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి ఉంది కొంతమందిలో అని వార్తలు వచ్చినా కూడా ఆయన వాళ్ళని అంటే వాళ్ళల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ మనం అర్థం చేసుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇవ్వాలి అంటే కష్టం కదా, మనం అర్థం చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి మేము అర్థం చేసుకుంటాము అని చెప్పేసి చెప్పారు నిన్న వర్మ గారు. అంటే ఒక రకంగా అది చంద్రబాబు నాయుడు కూడా చెప్పినట్టు. సో ఈ విషయంలో వర్మని అయితే కనుక ప్రతి ఒక్కరూ అంటే మెచ్చుకోక ఉండలేరు. ఆయన పార్టీని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకానికి, విశ్వాసాన్ని ఆయన ఎంత ట్రస్ట్ చేస్తే ఆ మాటలు మాట్లాడతారు. సో అంత విధేయతగా ఉన్న వ్యక్తిని వదులుకుంటే కనుక అది టీడీపీకే నష్టం. ఎందుకంటే అలాంటి విధేయత కలిగిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.